ఒక్కసారి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు అనుకోని ఉంటారు మనకు సెక్టార్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, ఎస్. కానీ ఇందులో ఒక చిన్న డార్క్ రియాలిటీ ఏంటో చెప్తాను. సెక్టార్ ఫండ్స్ ఒక్కసారి పడి కన్సాలిడేట్ అవ్వటం మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు, 1-2 కాదు, సంవత్సరాలు, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, అది సంవత్సరాల పాటు ఆ సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అండర్ పర్ఫార్మ్ చేస్తూనే ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఉదాహరణకి నిఫ్టీ ఐటీ తీసుకుందాం. 2022 వరకు బాగానే ఉంది, జనవరి వరకు. అక్కడి నుంచి పడటం మొదలు పెడితే జూన్ 2022 విత్ ఇన్ లైక్ 5-6 months లో 40% పడ్డది. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళలేదు, ఇంకా కన్సాలిడేట్ అవుతూనే ఉంది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 23, 24, 25, 26, 4 ఏళ్ళు. నిఫ్టీ రియాలిటీ ఇది మరింత దారుణం. 2008లో పీక్ అయిన ఏదైతే పీక్ ఫార్మేషన్ జరిగిందో ఆ పీక్ ఫార్మేషన్ ఈ రోజుకి కూడా రియాలిటీ బ్రేక్ చేయలేదు. 2008 పిఎస్యు బ్యాంక్స్ మనకి దాదాపుగా 2013 దగ్గర నుంచి పెద్ద ఎత్తున మూమెంటం లేదు. మనకి ఈ మధ్య పెద్ద ర్యాలీ వచ్చినట్టు ఉంటది, కానీ దాని ప్రీవియస్ హై ఎక్కడ ఫామ్ అయింది, ఎప్పుడు బ్రేక్ అయిందో ఒకసారి చెక్ చేసి చూడండి, ఓపెన్ చేసి చెక్ చేసి చూడండి. ఇది పిఎస్యు బ్యాంకే. ఎక్కడ? 2010. మళ్ళీ బ్రేక్ అయింది ఎక్కడ? 2023. అది కండిషన్. నిఫ్టీ మెటల్ సేమ్ కండిషన్, ఎక్కడో 2011. ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతుంది. ఫార్మా 15లో ఫామ్ అయితే మళ్ళీ 20లో బ్రేక్ అయింది. డిఫెన్స్, ఏ సెక్టర్ అయినా చూడండి, ఒక్కసారి పడటం మొదలు పెట్టింది అని అంటే ఆటోమేటిక్ గా మీరు ఇప్పుడు దాకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అంతే పోతాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కనిపించే ప్రతి కేటగిరీ మన కోసం కాదు అని ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని, అసలు మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము మ్యూచువల్ ఫండ్స్ లో, అంటే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత హోంవర్క్ చేస్తున్నాము, నిజంగా డీప్ రీసెర్చ్ చేసి దాని మీద స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి వెళ్తున్నామా, లేకపోతే రీసెంట్ గా వచ్చినటువంటి ఈ అప్డేట్స్ వల్ల మనం దాంట్లోకి వెళ్తున్నామా, ఈ విషయాలు మనం కొద్దిగా గమనించాలి.